బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. మహాకుంభమేళాకు కౌంట్ డౌన్ మొదలైంది. మరో 4 రోజుల్లో దేశంలోని అన్ని దారులు ప్రయాగ్రాజ్ బాట పట్టబోతున్నాయి. కోట్లాది మంది హిందువులు చలో ప్రయాగ్రాజ్ అంటున్నారు. త్రివేణి సంగమంలో మునుకలు వేయడానికి భక్తులు ఉరకలు వేస్తున్నారు. త్రివేణి గంగకు హిందూ మహాసముద్రం పోటెత్తబోతోంది. మహాకుంభ కోసం యూపీ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రపంచంలోని అతిపెద్ద జాతరకు శంఖారావం. మరో 4 రోజుల్లో మహాకుంభమేళ ప్రారంభం. జనవరి 13న ప్రయాగ్రాజ్లో ప్రారంభం. ఫిబ్రవరి 26న ముగింపు. మహాకుంభమేళా కోసం దేశ విదేశాల నుంచి జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో ఈ నెల 13 నుంచి వచ్చే నెల 26వ తేదీ వరకు అంటే 45 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. 45 రోజుల్లో 40 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మకర సంక్రాంతి పర్వదినం నుంచి భక్తుల సందడి ప్రారంభం కానుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సాంస్కృతిక ఉత్సవంగా రికార్డులకెక్కింది ఈ మహాకుంభమేళా. సాధారణంగా కుంభమేళాను 4 ఏళ్లకోసారి నిర్వహిస్తారు. ఈ ఏడాది యూపీలోని ప్రయాగ్రాజ్ లో నిర్వహించే కుంభమేళాకు ఒక విశిష్టత కూడా ఉంది. ఇది 144 సంవత్సరాల తర్వాత జరగబోతున్న మహాకుంభమేళా. ఖగోళంలో నక్షత్రాలు, గ్రహగతుల్లో ప్రత్యేక పరిణామాల వల్ల ఇలాంటి అరుదైన కుంభమేళా జరుగుతుందని పండితులు చెబుతున్నారు. మహాకుంభమేళాలో పాల్గొనడానికి సాధు సంతులు ప్రయాగ్రాజ్ కు తరలి వస్తారు. హిమాలయ పర్వత గుహల్లో నివసించే నాగసాధువులు, అఖాడా స్వామీజీలు కుంభమేళాకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. తమ పరివారంతో ఊరేగింపుగా తరలి వస్తున్న సన్యాసి మహారాజులకు ప్రజలు, అధికారులు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. ఉగ్రముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు. మాక్ డ్రిల్ వంటివి నిర్వహిస్తూ 24/7 అప్రమత్తంగా ఉంటున్నారు. ఇక మహాకుంభమేళాలో షాహీ స్నానాల తేదీల కోసం భక్తులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జనవరి 13వ తేదీన పుష్యపూర్ణ స్నానం, జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి స్నానం, జనవరి 29వ తేదీన మౌని అమావాస్య స్నానం, ఫిబ్రవరి 3వ తేదీన వసంత పంచమి స్నానం, ఫిబ్రవరి 12వ తేదీన మాఘ పూర్ణిమ స్నానం, ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి స్నానం. ఈ షాహీ స్నాన దినాల్లో కోట్ల మంది భక్తులు తరలివస్తారు. ఇక ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు బయలుదేరిన తిరుమల శ్రీవారి కళ్యాణ రథానికి పూజలు నిర్వహించి ప్రారంభించారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి. శ్రీవారి రథం 2 రోజుల్లో ప్రయాగ్రాజ్ చేరుకుంటుంది. అక్కడ యూపీ సర్కార్ కేటాయించిన 2.5 ఎకరాల స్థలంలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేస్తారు. నమూనా ఆలయంలో 170 మంది టీటీడీ సిబ్బందితో తిరుమల తరహాలో స్వామివారికి అన్ని కైంకర్యాలు నిర్వహిస్తారు. స్వామివారి అర్జిత సేవలను తిలకించే భాగ్యాన్ని ఉత్తర భక్తులకు కల్పిస్తామని, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు భక్తులంతా సహకరించాలని టీటీడీ చైర్మన్ విజ్ఞప్తి చేశారు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.